అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడులు ఆపేశారు. అయితే ఇది తాత్కాలికంగానే తిరిగి మళ్లీ మొదలు పెడతారు, అందులో సందేహం లేదు. కానీ ఆయన ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ అటాక్స్కి ఆదేశాలు ఇస్తున్నారు? అసలు ఒక అయతుల్లా ఖమేనీని ఖతం చేస్తే చాలు ఇరాన్ లొంగిపోతుందనుకుంటే సిచ్యువేషన్ ఇంకా సీరియస్గా ఎందుకుంది? సీనియర్ ఖమేనీ కంటే ఆయన కొడుకు మోత్సాబాని ఇంకా డేంజర్ అని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎందుకు చెప్తోంది? వాచ్ ది స్టోరీ. అతని కంటే ఘనుడు మోజ్దాబా. అణ్వస్త్రం సాధించడమే ధ్యేయం. అయతుల్లా కంటే డేంజరస్ అంటోన్న అమెరికా. ఇరాన్ పై దాడులకు ట్రంప్ బ్రేక్. ఆయుధాలు తగ్గిపోతున్నాయనా లేక మరేదైనా ప్లాన్ ఉందా? ఇట్లుండే దాడులకు పిలుపివ్వడం, ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడం అనేది అమెరికా వ్యూహంగా భావిస్తుందో లేక బలహీనతో తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ పై దాడులకు విరమణ ఇచ్చారు. ఈ దాడులను అకస్మాత్తుగా ఆపడం వెనుక ఇరాన్తో ఏవైనా రహస్యంగా సంప్రదింపులు ప్రారంభమయ్యాయా అనే అనుమానం ప్రారంభమైంది. లేదంటే భారీ యుద్ధానికి అమెరికా దళాలు మరింత వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే అసలు మోజ్దాబా ఖమేనీనే అమెరికాకు అసలు సమస్యగా మారినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. అమెరికన్ నిఘా వర్గాలను ప్రస్తావిస్తూ ఈ కథనం సాగింది. అమెరికాను ఎదుర్కోవాలంటే అణ్వస్త్రం కావాల్సిందేనని చాలా మంది చెప్పినా సీనియర్ ఖమేనీ పెద్దగా ఆసక్తి చూపలేదని, కానీ మోజ్దాబా ఖమేనీ మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలుసుకున్నాయట. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి బయట అస్సలు కనిపించడం మానేసిన మోజ్దాబా ఖమేనీ ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు యుఎస్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన స్టోరీలో పొందుపరిచింది. దీంతో అమెరికా పాలిట గత సుప్రీం లీడర్ కంటే ప్రస్తుత టాప్ కమాండర్ మోజ్దాబా ఖమేనీ మరింత ప్రమాదకరంగా మారారంటున్నారు. ఇలా అణ్వస్త్ర తయారీలో ఉన్నందునే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుందనేది అమెరికా ఇంటెలిజెన్స్ లాజిక్. హర్మూజ్ జలసంధిపై భీభత్సమైన పట్టు కూడా ఇరాన్కు కలిసి వస్తుందని, అందుకే అమెరికా ఆన్ అండ్ ఆఫ్ అటాకింగ్ మోడ్లో యుద్ధం చేస్తుందనేది మరికొందరి లాజిక్. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో ప్రధానంగా ఎడతెగని అంశం ఈ న్యూక్లియర్ ప్రోగ్రామే. శుద్ధి చేసిన యురేనియం అప్పగించాలి, లేదంటే నాశనం చేయాలనేది అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్లు కాగా ఇరాన్ మాత్రం దాన్ని పట్టించుకోలేదంటారు. పైగా 60 రోజుల యుద్ధ విరమణ గడువులో నెల రోజులకే ట్రంప్ చేతులెత్తేయడం వెనుక కూడా ఇదే ఉందంటారు. అయితే అసలు ఈ ఇంటెలిజెన్స్ సమాచారం అంతా కూడా మోజ్దాబా ఖమేనీ తీవ్రంగా గాయపడక ముందు నాటిదనేది గుర్తించాలంటారు. ఈ మధ్యనే ట్రంప్ కూడా మోజ్దాబా 90% చనిపోయినట్టేనట్టు చెప్పడం కూడా గమనించారు. అయితే ఏదెలా ఉన్నా అయతుల్లా ఖమేనీని ఖతం చేస్తే ఇక ఇరాన్ ఫినిష్ అయిపోతుందని భావించిన వారికి ఇంకా ఇరాన్ లొంగకపోవడం మింగుడు పడని విషయమే.